హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఏంటి వీడియోలో అని చూస్తున్నారా? అయితే ఇప్పుడు నేనైతే క్యారెట్, ఇది సాబుదాన్ అండి, సాబుదాన్ నానబెట్టి పెట్టాను. సాబుదాన్ పాయసం చేస్తున్నా. ఇది స్వీట్ పాయసం లాగండి. ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇస్తే మన వీడియోకి ఇంకా ముందుకు వెళ్తుందనమాట మన వీడియో. అలానే మీకు ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ జయప్రసాద్ గుంటకల్ అమ్మాయి అండి. ఓకేనండి, మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది. క్యారెట్ హెల్తీ కదా, పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్తీ ఫుడ్ కదా క్యారెట్, ప్రోటీన్. సాబుదాను మంచిది కదండి హెల్త్కు. అంటే గిన్నెలోకి గీ వేసానండి. గీ వేసిన తర్వాత మనం జీడిపప్పు, కిస్మిస్ అనేది వేయించుకోవాలి. ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ వేసాను కదా, ఇది కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా మన ఇంటికి త్వరగా చేయడానికి వీలవుతుంది అని మన ఇంట్లో ఉన్నవే కదా. ఇందులోకి బెల్లం కూడా మనం తీసుకోవాలండి. షుగర్ కాకుండా బెల్లం వేస్తున్నాను నేనైతే. వేయిస్తున్నాను. కొద్దిగా ఇవి రెడ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మరి నల్లగా వేయించుకోకూడదండి, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇదిగోండి ఇలా వేయించాలి. చూస్తున్నారు కదా మంచిగా వేగినాయి. ఇదిగోండి ఇలా క్యారెట్ని, మనం తురిమిన క్యారెట్ని వేయించాలి. గీలో వేస్తే అసలు ఆ స్మెల్ అనేది ఉంటుందండి మనకు. అప్పుడే తినేయాలి అనిపించేటట్టు ఉంటుంది స్వీట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ స్వీట్ని అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. ఇలా వేయించాలి బాగా క్యారెట్. క్యారెట్ వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత మరి గిన్నెలోకి పాలు వేయాలండి. పాలు మరుగుతున్నప్పుడు మనం సాబుదాను పాలల్లోకి వేయాలి. అంత లోపల మనం బెల్లం కరిగించుకుందామండి. బెల్లంని ఎప్పుడైనా డైరెక్ట్ వేయకూడదు ఫ్రెండ్స్. డైరెక్ట్ వేసేసామంటే ఏమవుతుందంటే బెల్లంలో ఉన్న రాళ్ళు కానీ ఏదైనా చిన్న చిన్న మట్టి ఏవో ఉంటాయి కదా, ఏది స్వీట్ కానీ ఏదైనా తినేటప్పుడు కానీ మనకు అవి మట్టి అనేది మన బాడీలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనము బెల్లంని కరిగించే వేసుకోవాలండి. ఎప్పుడైనా ఏ స్వీట్ చేసినా కూడా బెల్లంని కరిగించి వేస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది. అందులో ఏదైనా మట్టి ఏదన్నా ఉన్నా కూడా, డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం బెల్లంని కరిగించుకుందాము. ఇదిగోండి బెల్లం అయితే వేసేసాం కదా, ఇది కరిగించుకోవాలి. పాకం అయితే ఏం రానవసరం లేదండి, ఓన్లీ బెల్లం కరిగితే చాలు. మనం అందులోకి వడబోసేయడమే. మీరు బెల్లం వద్దు అని అనుకుంటే షుగర్ వేసుకోవచ్చు, కానీ బెల్లం అయితే బాగుంటుంది ఈ స్వీట్కి. ఇదిగోండి పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఈ సాబుదాన్ని వేసేయాలి ఇందులోకి. ఇదిగోండి సాబుదాన్ అయితే వేసేసాం కదా, ఇది ఉడుకుతుంది. ఇది ఉడుకుతున్నప్పుడే మనం బెల్లం కూడా వడగట్టి వేసేయాలండి. ఇందులోకి క్యారెట్ కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ని కూడా వేసేసేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ బెల్లం అయితే మనం వడగట్టి వేసేస్తున్నాం చూడండి. చూసారా, వడగట్టిన తర్వాత అందులో ఏమైనా
చూడండి బెల్లంని వేసాం కదా, వేసిన తర్వాత ఇలా కలపాలి. ఇందులోకే మనం క్యారెట్ తురుము అనేది వేసేసుకుందామండి, వేయించిన క్యారెట్ది. త్వరగా అయిపోతుందండి రెసిపీ అయితే, సింపుల్ ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా క్యారెట్ అన్నీ ఇట్లా వేసేసాం కదా. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు లాస్ట్లో వేసేద్దాము. మీరు ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకోవచ్చండి, నేనైతే ఇలాచీ అయితే వేయట్లేదు, మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇలాచీ వేసుకోవచ్చు. ఇది ఇలా వస్తుంది ఈ స్వీట్ అనేది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళందరికీ సబ్స్క్రైబర్స్కి నా థ్యాంక్స్ అండి. ఇంకా ఇలానే మీ సపోర్ట్ ఇచ్చి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.